హాయ్ ఎవ్రీవన్, టుడే బ్రేక్ఫాస్ట్ వచ్చి రాగి జావా ఇడ్లీ అండి. రాగి జావా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. 3 గ్లాస్ వాటర్, స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నానండి. నిన్న వాష్ చేసి పెట్టుకుని రాగులు పిండి అయితే పట్టుకున్నానండి. ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను. బయట నుంచి తెచ్చింది నాకు ఇష్టం ఉండదు. ఆ వీడియో కూడా మీకు యాడ్ చేస్తాను. 2 స్పూన్లు అయితే తీసుకున్నాను, సరిపోతుంది. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి. ఒక 1/2 స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. వాటర్ అయితే మరిగినాయండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఒకసారి మిక్స్ చేసుకుని ఈ రాగి పిండి మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. మరిగిన తర్వాత చూపిస్తాను. జావ అయితే మరుగుతుందండి. ఇప్పుడైతే ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి. దీనికి సరిపడగా సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇడ్లీ రేకులు వేసుకోవచ్చు పిండి. పిండి అయితే వేసానండి రేకుల్లో. ఇప్పుడు దీంట్లో కూడా వేసుకుని 3 రేకులు అయితే వేస్తున్నాను నేను. ఇడ్లీ కుక్కర్లో వాటర్ అయితే వేసుకోవాలి. 1.5 గ్లాస్ అయితే వేస్తున్నాను. కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి. స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నా. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నానండి. ఇడ్లీ అయిన తర్వాత చూపిస్తాను. రాగి జావ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వేసవకాలంలో ఈ రాగి జావ తాగడం వల్ల బాడీ కూల్గా ఉంటుంది. చాలా చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చు. ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. విజిల్ అయితే వచ్చింది కదా. ఇడ్లీ రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తాను. ఇలా సమ్మర్లో వేసవకాలంలో ఇలా చల్లగా రాగి జావ ఇడ్లీ ఇలాంటివి తింటే మన బాడీకి చాలా మంచిదండి. ఇలా జ్యూస్లు రాగి జావలో ఇలా తాగుతూ ఉంటే చాలా మంచిది. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.